మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమానికి ఆత్మీయ స్వాగతం. ముందుగా సురేష్ టీ గారు, టమోటా పంట ఒక్క జూదం లాంటిది. ఎంత నాటినా ప్రజెంట్ క్లైమేట్కి ఎక్కడ చూసినా ప్లాంట్స్ గ్రోత్ లేదు. కావున అన్నదాతల రేట్స్ గురించి భయపడిన అవసరం లేదు. ఇదైతే వాస్తవము. భారీ ఉష్ణోగ్రతలు ఎక్కడ టమాటా గ్రోత్ లేదు. చాలా వరకు మొక్కలు నాటి మొక్కలు చనిపోతున్నాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే వర్షాలు పడకపోతే మాత్రం టమాటాలు ఖచ్చితంగా పోతాయి. వర్షం పడితే మాత్రం ఎదురు చూడాల్సిందే. ఇక మనీ నిఖిల్ గారు చెన్నై కోయంబేడు మార్కెట్కి కామెంట్ పెట్టారు. ఎంకే టమోటా టుడే చెన్నై టమోటా సేల్స్ స్పీడ్ వై ఏపీ మార్కెట్ స్లో టుడే చెన్నై 14 kg 14 kg బాక్స్ 320 రూపాయలు, టాప్ ఆల్ మీడియం 260 రూపాయలు. నో స్టాక్ టమోటా ప్రస్తుతం స్టాక్ కోయంబేడు నిల్వ ఏమీ లేదు. 26 kg బాక్స్ 550 రూపాయలు టాప్. కోయంబేడులో చిల్లర వ్యాపారం కానివ్వండి, హోల్సేల్ కానివ్వండి, రెండు కూడా బాగా స్పీడ్గా ఉన్నాయి. ధరలు కూడా బాగానే వెళ్ళాయి. మరి ఎందుకు ఏపీ మార్కెట్లో స్లో అయ్యాయని నేను కామెంట్ పెట్టారు. చెన్నైలో వచ్చి ఇవాళ 26 kg బాక్స్ 550 టాప్ అని 550 టాప్ అన్న. చెన్నైలో బాక్స్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్, ఇక్కడ లేబరు అక్కడ లేబరు కమిషన్లు అన్నీ లెక్కేయండి అన్న. దాన్ని బట్టి లెక్కలు వేస్తే ఈ రేపు ఇవాళ అమ్మిన ధరలు సరిపోతాయి. ఇక మనం మరకాడిని పరిశీలిస్తే పాయే టమోటా మావి 2 కోటింగ్ అయినాయి. 1 ఏకర్. నెక్స్ట్ కటింగ్ 600 నుంచి 700 బాక్సెస్ 15 kg బాక్సులు పడతాయి. ఇవి 250 రూపాయలు పోతే పెట్టుబడి వస్తుంది, లేకుంటే అయినట్టే. జై టమోటా ఫార్మర్ అన్న. 250 రూపాయలు చిన్న బాక్స్ అన్నారు. ఇవాళ కూడా 250 రూపాయలు చిన్న బాక్స్ చాలా వరకు అమ్మారైతే క్వాలిటీ ఉన్న కాయలు మాత్రమే. క్వాలిటీ అన్నీ 170 రూపాయలు అమ్మారన్న. 250 కాబట్టి ఇబ్బంది ఏం లేదు. ఇంచుమించుగా ధరలు వెళ్ళవచ్చు. రెండోది వచ్చి ఇప్పటికి మీవి 2 కటింగ్ ఉన్నాయి. నెక్స్ట్ కటింగ్ 600 నుంచి 700 బాక్సులు చిన్న బాక్సులు అవుతాయి. బెస్ట్ ఆఫ్ లక్ నారాజ్ గారు మీకు. సో మనీ టమోటా ఫార్మర్ డిస్ట్రాయిడ్, సో డోంట్ ప్లాంటేషన్ టమోటా. చాలామంది రైతులందరూ నష్టపోయారు. ఎవరు ప్లాంటేషన్ చేయొద్దని యూజర్ కామెంట్ పెట్టారు. టమోటా స్టోరీ ఈజ్ క్లోజ్, టమోటా ఈజ్ లైక్ ఏ బాంబ్. టమోటా యొక్క కథ ముగిసింది, టమోటా బాంబు లాంటిదని యూజర్ కామెంట్ పెట్టారు. బట్ ఇటువంటి వాక్యాలతో ఏకీపించలేను. అప్ అండ్ డౌన్ ఉంటుంది. ఒకవేళ డౌన్ అయినా నెల మళ్ళీ టమోటా ధరలు మళ్ళీ మామూలుగా ఉంటాయి కాబట్టి. కాకపోతే టమోటా పంట రోజు రోజుకి ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రొడక్షన్ ఆఫ్ కాస్ట్, నిర్మాణం ఏమి పెరిగిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా నాటుకోవడం మంచిది. భారీగా లాభాలు రాకపోయినా కూడా, పెట్టుబడి వచ్చినా కూడా సంతోషమే ఇప్పుడున్న ప్లాంటేషన్ స్థితుల్లో. బట్ టెంపరేచర్ ఒకటి ఉంది, చూద్దాం ఏం జరుగుతుందో. అయితే మీరు చెప్పింది మొదటి టమోటా స్టోరీ ఈజ్ క్లోజ్. నో, టమోటా స్టోరీ క్లోజ్ కాదు, అది తాత్కాలికం. టమోటా ఇది లైక్ ఏ బాంబ్, ఇదైతే వాస్తవం. ఇక మనకు ధరలు బాగా ఉంటే టమోటా వచ్చి పన్నీటి జల్లు లాంటిది. ధరలు బాగా లేకపోతే, ధరలు పతనమైతే, గిట్టుబాటు లభించకపోతే మీరు అన్నట్టుగా టమోటా బాంబు లాంటిది. ఇక మనం మరొక పరిశీలిస్తే ఈ ఒక్క దానికి ఆన్సర్ చెప్పు భాయ్. నెక్స్ట్ మంత్ రేట్ ఎక్స్పెక్టేషన్ చెప్పు ప్లీజ్ అన్నా. రమేష్ గారు అన్నా, వచ్చే నెలలో ఒక్కసారిగా దిగుమతులు అయితే భారీగా పెరిగే అవకాశం లేదు. ఇంకా కొత్త కాయలు రావడానికి ఇంకా టైం ఉంది. మే 10 తర్వాత ఏమన్నా రావచ్చు. కాబట్టి ఈ ధరలకు బహుశా ఢోకా ఉండకపోవచ్చు. నాకు తెలిసినంత వరకు విపరీతమైన ఎండలు, టమాటాలు 2-3 కోతలు అయిపోతున్నాయి. 4 కోతకు టమాటాలు అన్ని క్వాలిటీ తగ్గిపోతున్నాయి. కాబట్టి నాకు తెలిసినంత వరకు దైవం నా తాసాలని నాకు తెలిసినంత మే 15 వరకు కూడా ధరలో పెద్దగా మార్పు ఉండకపోవచ్చు. ఆ లోపు ఏమైనా కాస్త దిగుమతులు పుంజుకుంటే ధరలు పెరిగే అవకాశం ఉంది. కంగారు పడకండి. ఏదేమైనా ఈ మార్చి ఏప్రిల్లో నాటిన తోటలు భారీగా ఉన్నాయి. ఆ కాయలు వచ్చే వరకు కూడా టమోటా ధరలు పెద్దగా ప్రమాదకర స్థాయికి మాత్రం తగ్గబోచ్చని నా అంచనా. ఆ పైన కాలమే నిర్ణయించాలి. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. ఇది ఖచ్చితంగా జరుగుతుంది మాత్రం పక్కగా చెప్పలేను. దానికి శివశంకర్ గారు, షాతాజ్ అన్న ఏమి వేమన తాత ఏమి కాదు, 1 వీక్ రేట్స్ చెప్పలేమంటే నెక్స్ట్ మంత్ రేట్స్ ఎలా చెప్తారురా, వెయిట్ చేయి. లేకుంటే పెయిడ్ ఆర్టిస్టులు ఉన్నారు చూడు, ఏమైనా చెబుతారేమో కనుక్కో. షహతాజ్ అన్న ఏమి వేమన తాత, అదేదో లైన్ అర్థం కాగానే నిజం చెప్పారు. వచ్చే వారం ధరలు చెప్పలేకపోతే నెక్స్ట్ మంత్ రేట్లు ఎలా చెప్తారు, ఇదైతే వాస్తవం. దాని గురించి పెయిడ్ ఆర్టిస్టులు ఉన్నారు, ఇదైతే పక్క. అంత ధైర్యం మన దగ్గర లేదు, మనం చెప్పలేము. మనము ప్రజలను ఆకర్షించి బాగా వ్యూస్ తెచ్చుకొని డబ్బులు సంపాదించుకోవాలని చిత్రం టైటిల్లు పెట్టలేము. ధైర్యంగా డబ్బులు తీసుకొని భవిష్యత్తును కూడా చెప్పలేము. ఆనంద గారికి చెప్పినట్లు భవిష్యత్తు చెప్పడానికి నేను బ్రహ్మేంద్ర స్వామి బంధువులు కాదు, కాలజ్ఞాన తత్వవేత్తను అంతకన్నా కాదు. ఏదేమైనా మీకు అందరికీ మంచి జరగాలని మాత్రం కోరుకుంటాను. ఇక మనం మరొక పరిశీలిస్తే థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫర్మేషన్ బ్రో. హరికృష్ణ గారు థ్యాంక్ యూ అన్న. 5th మంత్లో
ఎక్కడ ప్లాంటేషన్ చేస్తున్నారు ఓటింగ్ పెట్టండి అన్న. ఓటింగ్ పెట్టచ్చన్నా, ఎక్కడ పెట్టారు మీరు అని ప్రాంతాల వారికి చెప్పాలి. కామెంట్ రూపంలో తెలియజేయమని చెప్తే కరెక్ట్గా ఉంటుంది. పోలింగ్ చూద్దామని పెడతాను. ఇక శ్రీనివాసులు గారు, గవర్నమెంట్ టీచర్, లైన్ మ్యాన్, వాచ్మ్యాన్, ఆల్ ఎంప్లాయర్స్ ప్లాంటెడ్ టమోటాస్ ఇన్ నంగల్లు. వన్ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ 25 acres planted. Due to all these people, common man getting losses. గవర్నమెంట్ ప్రభుత్వ ఉపాధ్యాయులు, లైన్ మ్యాన్లు, వాచ్మ్యాన్లు, ఆల్ ప్రభుత్వ ఉద్యోగులు అందరూ టమాటా పంటలు వేస్తున్న అంగళ్ళు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి 25 ఎకరాలు ప్లాంటేషన్ చేశారు. ఇలా వారందరూ భారీగా ప్లాంటేషన్ చేయడం వల్ల మామూలు అన్నదాత రైతు అనేవాడు నష్టపోతున్నారని ఆయన కామెంట్ పెట్టారు. అలాంటి టైంలో వాళ్ళు ఎక్కువ పెట్టి మనం తక్కువ పెట్టుకోవాలి, వేరే పంట మనం చూసుకోవాలి. వాళ్ళని పెట్టద్దు, మనం ఆపలేము. ఎందుకంటే ప్లాంటేషన్ ఎక్కువ జరిగితే అంతమంది ఉపాధి లభిస్తూ గతంలో ఒక అన్నదాత కామెంట్ పెట్టారు. టమాటా ఉంటే కూలీల అవసరం ఎక్కువగా ఉంటుంది, వాళ్ళకి ఉపాధి కలుగుతుంది. ఏదైతే వాస్తవము. మనం ఎవరిని నియంత్రించలేం. ఎక్కువ మన కంటి ముందు ప్లాంటేషన్ ఎక్కువ జరిగినప్పుడు మనం తప్పుకొని ఆశ ఉంటే తక్కువ చేసుకోవడం, లేదా వేరే పంటలు వేసుకోవడం ఉత్తమం. ఏదేమైనా మీరు అనేది మాత్రం వాస్తవము. ఈ టమాటా పంటకు ముందు నుంచి కూడా అందరూ వేస్తున్నారు. కాకపోతే గత సంవత్సరం వచ్చిన ధరలతో ఈసారి అందరూ రంగంలో దిగారు. ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి 25 ఎకరాలు వేశారు మీరే అంటున్నారు. దేవుడే కాపాడాలి. ఇక మనం మరొకటి పరిశీలిస్తే సూపర్ డైలాగ్. నౌ కుబరులు జాక్పాట్ దుకాణాలు. సూపర్ డైలాగ్ కాబట్టి మాత్రం అర్థమైంది, అర్థం కాలేదు. గుడ్ మార్నింగ్ పడితే మల్లేష్ రెడ్డి గారు, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అన్న. ఇక మనం మరొకటి పరిశీలిస్తే 40 రోజుల పంట గ్రోతింగ్ ఏమీ లేదు, ఓన్లీ 2 feet 2 అడుగులు మాత్రమే ఉందని మధురు కామెంట్ పడితే దాని తిరుపతిరావు గారు, ఇసాబెన్ 500 ml, ప్రోజుమ్ ఈసీ 12.5 గ్రాములు, కటర్ 60 ml, 200 లీటర్ ఆఫ్ వాటర్, డ్రెంచింగ్ చేయాలి. ఈచ్ 1 plant 100 ml. ఆ మధు నాకు తెలియదు, బహుశా మధు గారు మీకు అర్థమైంది. అనిల్ రెడ్డి గారు, నువ్వు డ్రైవ్ చేసావా బ్రో, సక్సెస్ఫుల్గా అయ్యిందా? తిరుపతిరావు గారు మీకు ఆయన కామెంట్ పెట్టారు. అనిల్ రెడ్డి గారు, మీరు ఇలా చేశారా? మీకు ఏమన్నా ఈ మందులతో మీరు చెప్పిన విధంగా ఏదో విజయవంతమైంది కామెంట్ పెట్టారు. ఇక మన మరొకను పరిశీలిస్తే పసుపులెడ్డి గారు, సయ్యద్ షహతాజ్ అన్నయ్య, నిన్న నేను పెట్టాను మెసేజ్, సూర్యుడి పెళ్లి కొడుకు, టమోటా పెళ్లి కూతురని. నా పేరు రాజు, మా ఊరు గట్టు. చాలా కష్టంగానే ఉంది టమోటా పండించడం. అలాగే పచ్చ పురుగు, ఇతర పురుగులు మా దగ్గర ట్రాప్ ఉన్నాయి. మొత్తం మీద చూస్తే ఒక టమాటా స్టోరీ క్లోజ్, టమాటా ఇస్ బాంబే. టమాటా అయితే బాంబే, కానీ స్టోరీ క్లోజర్ మాత్రం నేను అంగీకరించాను. చూద్దాం, ఇంకా సమయం ఉంది. ఇప్పుడైతే భారీ ఉష్ణోగ్రతలు ఉన్నాయి, అందరం అల్లాడిపోతున్నాం ఈ ఉష్ణోగ్రతలకి. టమాటా మొక్కలు వాటి ప్రాణం ఎంత. కాకపోతే దేవుడి వల్ల ఏదైనా కాస్త వర్షం కురిస్తే టమాటా తగ్గుతుంది అందరూ అనుకుంటున్నారు. బట్ వర్షం పడి దేవుడికి బాగా వచ్చి ఉత్తర భారత ఎగుమతులు ఆరంభమైతే ధరల గురించి మనం చింతించాల్సిన అవసరం లేదు. మొత్తం మీద చూస్తే హెవీ ప్లాంటేషన్తో అందరూ సఫర్ అవుతున్నారు. ఇందాక మీరు కూడా చూసారు, అంగంలో ఒక సాఫ్ట్వేర్ ఉంది, 25 ఎకరాలు ఒకేసారి వేశారని ఆయన ఒక అన్నదాత కామెంట్ పెట్టారు. ఏదేమైనా అందరికీ మంచి ప్రార్థిద్దాం. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇది ఈరోజు మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదీయుడు సయ్యద్ షహతాజ్. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి. తెలుగే ప్రాణమే తెలుగు. సర్వే జనా సుఖినో భవంతు. ధర్మో రక్షతి రక్షితః. అన్నదాత సుఖీ భవ.